ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. మరి సమ్మర్లో మనకి స్పెషల్గా దొరికేవేంటి? మామిడికాయలు. సో ఈ మామిడికాయలతో నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. మామిడికాయలతో రెసిపీ అంటే ఏ పప్పో లేదా ఆవకాయో, మహా అయితే మామిడికాయ పులిహోరో అనుకుంటున్నారు కదా. లేదండి, ఇక్కడ నేను మామిడికాయతో కూర చేయబోతున్నాను. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 50 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకోవాలి. సో ఇక్కడ చెప్పాను కదండి, నేను మామిడికాయలతో కూర చేయబోతున్నానని. సో మామిడికాయలు తీసుకున్నానండి, 3 మామిడికాయలు తీసుకున్నాను నేను. వాటిని చెక్కు తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. మనం పచ్చివైనా తీసుకోవచ్చు, అలాగే పండువైనా పర్వాలేదు. నేను ఒకటి పచ్చిది, 2 పండువి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నానండి, వాటిని ముక్కలుగా కోసుకున్నాను. అలాగే 4 మిరపకాయలను తీసుకున్నాను, వాటిని చీలికలుగా కోసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ కూరకి స్పెషల్ ఈ బెల్లమేనండి. ఇది ఒక 75 గ్రాముల వరకు నేను తీసుకున్నాను. బెల్లాన్ని తురుము చేసుకోవాలి. సో ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోండి. సో వేసుకొని ఇవి బాగా వేగనివ్వండి. చూసారు కదా, ఉల్లిపాయలు మంచిగా దోరగా వేగిపోయినాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి. అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకొని కలుపుకోండి. సో చూడండి, ఇక్కడ నేను బెల్లం అని చెప్పాను కదండి, 75 గ్రాముల వరకు తీసుకున్నాను, దాన్ని తురుముకున్నాను. సో దాన్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, సో వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బెల్లం అనేది మొత్తం కూడా ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఉడకనివ్వాలండి. సో మామిడికాయ ముక్కలు అనేది మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, నేను మూత తీసి చూస్తున్నాను. ఇంకా మనకి మామిడికాయ ముక్క అనేది మగ్గాలండి. మనకి మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. సో ప్రతి ఒక్క 5 నిమిషాలకి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు మనం మామిడికాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, ఒకసారి మొత్తం కూడా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బెల్లాన్ని మొత్తం కూడా ముక్కకు పట్టాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ముక్కలు మునిగే వరకు, ఈ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసేయండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇది ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూస్తున్నాను. చూడండి, ముక్క అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి మామిడికాయ బెల్లం కూర రెడీ అయిపోయినట్లే. ఇది శ్రీకాకుళం సైడు బాగా వండుతారండి. సో మా అత్తయ్య గారు వాళ్ళు శ్రీకాకుళం వైపు ఉండేవాళ్ళు అనమాట, అందుకని వాళ్ళకి ఇలాంటి వంటలు బాగా తెలుసు. సో అందుకే మేము ఎక్కువగా మీకు శ్రీకాకుళం సైడు వంటలను చూపిస్తున్నాము. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ కూర అన్నంలోకైనా సరే, రోటీలోకైనా సరే, లేదంటే విడిగా అయినా సరే తినేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.